కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలుగు మహిళా నేత సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నాగోరప్పాడు వంతెన వద్ద సునీతను ఉప్పాల హారిక కారు ఢీకొట్టింది. గాయపడిన సునీత గుడివాడ ఏరియా ఆసుపత్రిలో చేరారు. కారు ఢీకొన్న సమయంలో వాహనంలో ఉన్న రాము వైకాపా కార్యకర్తలు తనను అసభ్యంగా దూషించారని ఆరోపించారు. సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక భర్తపై కేసు, తెలుగు మహిళా నేత సునీత ఫిర్యాదుతో కేసు నమోదు. నాగరపాడు వంతెన వద్ద సునీతను కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలుగు మహిళా నేత సునీత ఫిర్యాదు కేసు నమోదు చేశారు. నాగోరపాడు వంతెన వద్ద సునీతను ఉప్పాల హారిక కారు ఢీకొట్టింది. గాయపడిన సునీత గుడివాడ ఏరియా ఆసుపత్రిలో చేరారు. కారు ఢీకొన్న సమయంలో వాహనంలో ఉన్న రాము వైకాపా కార్యకర్తలు తనను అసభ్యంగా దూషించారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర మరింత సమాచారం అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఏదైతే హారిక విహారం రోజు రోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం సంబంధించి కూడా ఇప్పుడు కేసు పెట్టినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. హారిక భర్తపైకి ఎవడో కేసు నమోదైనట్టు తెలుగు మహిళా నేత సునీత ఫిర్యాదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? రహీం, గుడివాడలో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, చేస్తున్నటువంటి పనుల వల్ల మొత్తంగా అక్కడ గుడివాడ రాజకీయం హీటెక్కిందని చెప్పుకోవాలి. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక మొన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంకి వెళ్తున్నటువంటి సమయంలో ఆమె వ్యవహరించినటువంటి తీరుకి ఆగ్రహానికి లోనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది నాయకులు కూడా అక్కడ వ్యవహరించినటువంటి విధానం, దాన్ని ఆమె పూర్తి స్థాయిలో తప్పుపట్టడం, ముఖ్యంగా తమను ఇబ్బంది పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించారంటూ హారిక భర్త వెళ్లి స్టేషన్కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. మరోపక్క ఏదైతే హారిక కానీ, అదేవిధంగా హారిక భర్త, వారితో పాటు ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు కొంత దురుసుగా వ్యవహరించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏదైతే ఒక నాయకులకు సంబంధించి కూడా వీళ్ళు కొంత అగ్రెసివ్గా వ్యవహరించడం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు సునీత ఫిర్యాదు మేరకు ఇక్కడ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరినటువంటి తెలుగు మహిళా నేత మాదాల సునీత తనని ఉప్పాల హారిక కారు ఢీకొట్టడం వల్ల గాయాలయంటూ ఆ సమయంలో కారులో ఉప్పాల హారిక భర్త, అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారంటూ కూడా ఆమె ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద ఉప్పాల హారిక భర్త రాము మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కందుల నాగరాజు, దాంతో పాటు మరికొంతమంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే గుడివాడలో జరిగినటువంటి మొన్న ఏదైతే సంబంధించినటువంటి గొడవలకు సంబంధించి ఇరు వర్గాల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులకు సంబంధించి కూడా త్వరలోనే దాంట్లో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఉప్పాల హారిక ఇష్యూ 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక పక్క చర్చ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఒక బీసీ నాయకురాలుగా ఆమె మీద దాడి జరిగిందంటూ కూడా ప్రొజెక్ట్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ మహిళకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూడాలంటూ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఆ సంఘటనలకు సంబంధించి పోలీసులు ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.